ఎన్నికల ప్రచారంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూసుకుపోతున్నారు. ఇవాళ 3 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు కర్నూలు వైఎస్ఆర్ సర్కిల్లోని ఎస్వి కాంప్లెక్స్ రోడ్లో జరిగే ప్రచార సభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కొలుపురమ్మ టెంపుల్ రోడ్లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట నియోజకవర్గంలోని కోడూరు రోడ్లో జరిగే ప్రచార సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగించనున్నారు. రైట్, ఇవాళ పర్యటన అంశాలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి. సో ముందుగా కర్నూలులో ప్రచార సభలో మాట్లాడబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జరుగుతున్న సభలు ఒకదాన్ని మించి ఒకటి ప్రజల స్పందన వస్తున్న క్రమంలో మీ దగ్గరున్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు చెప్పండి. హరి, కొద్దిసేపట్లో కర్నూలు నగరంలోని వైఎస్ఆర్ సర్కిల్ జనసంద్రోహం కాబోతుంది. ఏదైతే తమకు సంక్షేమ ఫలాలు అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపట్లో కర్నూలు నగరానికి చేరుకుపోతున్న నేపథ్యంలో జనాలు ఇక్కడికి తరలి వచ్చేందుకు, వేలాది మంది తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. తమ మేలును కోరి ఎప్పుడు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. ఈ నేపథ్యంలో తమ నాయకుడిని చూడడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రజలు తరలి వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. ఒక సైడు సిద్ధం సభలు, మరొక సైడు బస్సు యాత్రల ద్వారా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నింపుకున్న పరిస్థితి మరొకసారి ఈ యొక్క కర్నూలు నగరానికి రాబోతున్న నేపథ్యంలో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. 2019 ఎన్నికల్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిందో అదే తరహాలో ఈ రోజు కూడా రాబోయే ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేసేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు గాని, ఓటర్లు గాని ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. మేము సిద్ధం అంటూ ఒక తెలపడానికే ఈ యొక్క ప్రజలు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. 11 గంటల ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్టీబీసీ కాలేజీకి సమీపంలోనే ఈ యొక్క వైఎస్ఆర్ సర్కిల్ కి చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి. ప్రజలు కూడా ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. తమకు మేలు చేసిన నాయకుడు ఇక్కడికి రాబోతున్నాడనేది పెద్ద సంఖ్యలో ఇక్కడికి ప్రజలు తరలి వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కొద్దిసేపట్లో ఈ యొక్క సభ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు అనేది పూర్తి స్థాయిలో చేశారు. ఈ యొక్క సభను వీక్షించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూడడానికి వేలాది మంది ప్రజలు ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ యొక్క సభ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే టీడీపీ ఓటమి భయంతో కొన్ని కుయుక్తులు పనుతూ రాజకీయ ఎత్తుగడలు వేస్తూ ఎన్నో సంక్షేమ ఫలాల నిధులను రాకుండా అడ్డుపడుతున్న నేపథ్యంలో ప్రజలంతా చాలా వ్యతిరేకంగా, టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే తమ పథకాలు అందుతున్న నేపథ్యంలో ఈ విధంగా అడ్డుకోవడం అనేది సరైనది కాదని ఇక్కడున్న లబ్ధిదారులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఈ యొక్క సభకు విశేష స్పందన లభించే అవకాశం ఉంది. మేము కూడా నీ వెంట ఉన్నామనే ఒక సంఘీభావాన్ని తెలపడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంది. హరి.